అగ్రిమెంట్ను వెంటనే అమలు చేయాలి. కొత్త అగ్రిమెంట్ను వెంటనే కొత్త అగ్రిమెంట్ను వెంటనే కార్మికులకు కనీస వేతనాలు కార్మికులకు కనీస వేతనాలు కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలి బకాయి వేతనాలను వెంటనే ఇవ్వాలి బకాయి వేతనాలను వెంటనే ఇవ్వాలి బకాయి వేతనాలను వెంటనే కొత్త అగ్రిమెంట్ కొత్త అగ్రిమెంట్ కొత్త అగ్రిమెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల ఐక్యత లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల ఐక్యత సిఐటియు లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల ఐక్యత సిగ్గు సిగ్గు 4 నెలలు గడిచిన వేతనాలు ఇవ్వకపోవడమా కార్మికులు లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసేటువంటి కార్మికులు గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వేతన ఒప్పందంలో ప్రతి 2 నెలలకోసారి కార్మికులకు వేతనాలు ఇస్తామని కాంట్రాక్టరు అంగీకరించినప్పటికీ ఏ ఒక్కసారి 2 నెలలకోసారి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 4 నెలలు 5 నెలలు 3 నెలలకు ఒకసారి మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. దీని మూలంగా కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నారు. నెలంతా పనిచేసి తీరా నెల చివరికి వేతనాలు రాకపోవటం మూలంగా కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సకాలంలో చెల్లించకపోవడంతో వాళ్ళు డబ్బులు ఈరోజు జమగా అనేక అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మూడోది, ఈరోజు ఏదైతే ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలం ముగిసినప్పటికీ సంవత్సర కాలం పాటుగా కొత్తగా అగ్రిమెంట్ పిలవకపోవడంతో కార్మికుల వేతనాలని పెంచేటువంటి పరిస్థితి లేదు. కనీస వేతనాలు అమలు జరగక ఉద్యోగ భద్రత లేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈరోజు ప్రభుత్వం వెటిచాకిరి చేయించుకుంటా ఉన్నది. కనీస వేతనాలు అమలు జరిగేటట్టు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించేటట్టు నేరుగా ప్రభుత్వమే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించేటట్టు చర్యలు చేపట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించని ఎడల రాబోయే కాలంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున సమ్మెకు పూనుకోవాల్సి వస్తుంది. దానికి అధికారులే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడమా కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడమా ఫోటోలు దిగుతాం. ఈ 2 ఇరిగేషన్లో పనిచేసేటువంటి కార్మికులు ఈ కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు గత 4 నెలల నుంచి ఇవ్వలేదు. అట్లాగే కొంతమంది పిఎఫ్ అంటే అందరి పిఎఫ్ కూడా గత సంవత్సరం నుంచి కట్టలేదు. డబ్బులు మాత్రం కట్ చేసుకుంటారు. వాళ్ళని జీతాలు కానీ మిగతా అడిగితే మాత్రం మాకు బిల్లులు రావట్లేదు, సాయంత్రం పైన ఉంది, మేము అడికెళ్ళి ఇవ్వాలా, ప్రతిసారి అప్పులు చేసుకొని ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చెప్పుకొస్తుంది. మరి కార్మికుల కుటుంబాలు బతకాలి కదా. 1 నెల జీతం రాకపోతేనే అనేక రకాల ఇబ్బందులు పడతారు. మరి 4 ఇప్పుడు 5వ నెల ఇది 8వ అందరికి ఇచ్చినాం. ఏఈలకు ఇచ్చినాం, మిగతా కలెక్టరేట్కి ఇచ్చినాం. గతంలో కలెక్టరేట్ నుంచే ఎస్సీ గారికి కూడా పంపిస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే వీళ్ళ అగ్రిమెంట్ టైం కూడా అయిపోయినాక 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు. మరి ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే వీళ్ళు వేతనాలు పెరగక మినిమం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మనది. మరి మీరేమో దాన్ని అది చేయకుండా మా పని జరుగుతుందా లేదా, రైతులకి నీళ్ళు అందిస్తున్నారా లేదా అని చూస్తే మరి వీళ్ళకు పని చేస్తేనే కదా అడిగేది. కాబట్టి ఎస్సీ గారికి